స్లీప్ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఎక్కువ మంది కామెంట్స్ పడుకోగానే నిద్ర పట్టట్లేదు, పట్టినా మెలకు వచ్చేస్తుంది, డీప్ స్లీప్ ఉండట్లేదు, సొల్యూషన్ చెప్పండి. బైక్ డ్రైవింగ్ అందరూ చేస్తుంటారు కదా. డ్రైవింగ్ చేసేటప్పుడు నేను వెళ్లాల్సిన ప్లేస్ వచ్చింది అంటే ఏం చేస్తాం, 100 మీద ఉన్న బైక్ 80, 60, 40, 20, 0 తీసుకొచ్చి పార్క్ చేస్తాం, అవునా? అలా కాకుండా సడన్ గా ఒకేసారి 100 దగ్గర నుంచి పార్కింగ్ ఏరియాలో తీసుకొస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా పడిపోతాం, యాక్సిడెంట్ అవుతుంది, ఏదైనా జరగచ్చు ప్రాబ్లం. అలా అని బ్రెయిన్ కూడా దానికి అన్ని ఇంద్రియాల నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తూనే ఉంటుంది. ఏంటది, మనం చూసేది, వినేది, తినేది, పట్టుకునేది, వీటన్నిటి ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్ళి అది బాగా యాక్టివ్ అయ్యి పనిచేస్తూనే ఉంది. సో ఒక్కసారిగా బెడ్ మీదకి వెళ్ళి లైట్స్ ఆపేసాను, నిద్ర ఎలా వచ్చేస్తుంది? ఎలా అయితే మనం బైక్ ని స్లో చేసామో బ్రెయిన్ కి కూడా రిలాక్సేషన్ టైం అనేది ఇవ్వాలి. అదేంటి, బెడ్ టైం. నాకు 10ంటికి నిద్రపోతే మార్నింగ్ లేచేసరికి నాకు హాయిగా ఉంటుంది అంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు దానికి రిలాక్సేషన్ టైం ఇవ్వాలి. ఏ సెన్సెస్ ద్వారా అయితే దానికి ఇన్ఫర్మేషన్ వెళ్తుందో అవన్నీ స్లో డౌన్ చేయాలి. అంటే ఏంటి, చూసేది ఏంటి, బ్రైట్ లైట్స్, స్క్రీన్స్, ల్యాప్టాప్స్, వర్క్ ఉంది, ఇంకేదైనా కారణం చేత నిద్ర పట్టట్లేదని బెడ్ మీద కూర్చొని మొబైల్ చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అది తప్పు. ఫస్ట్ లైట్స్ బాగా డిమ్ అవ్వాలి. కొంతమందికి బెడ్ లైట్ పట్టుకునే అలవాటు ఉంటుంది, కొంతమందికి అది కూడా ఉండదు. మాక్సిమం మీ కంఫర్ట్ లెస్ ప్రకారం తగ్గించండి. రెండోది, వినేది. హై సౌండ్స్ లేకపోతే ఫ్రీక్వెంట్ గా పడుకునే టైంలోనే ఆర్గ్యుమెంట్స్ చేయటం, గొడవలు పెట్టుకోవటం లాంటివి చేయకండి. అలవాటు ఉంటే స్లో సౌండ్ లో లైట్ మ్యూజిక్, అది కూడా దూరంగా పెట్టుకోవడం తప్ప స్క్రీన్ చూస్తూ కాదు, రిలాక్సేషన్ హెల్ప్ అవుతుంది. అలాగే స్మెల్, టేస్ట్. ఏంటి, ఫుడ్ ద్వారా. హెవీ ఫుడ్ తీసుకుని ఒకసారి బెడ్ ఎక్కేస్తే అప్పటికప్పుడు బాగానే ఉంటుంది కానీ లాంగ్ రన్ లో ఇబ్బంది పడతారు. సో మినిమం 2 to 3 అవర్స్ గ్యాప్ ఉండాలి. పడుకునే బెడ్, నాకు ఎలాంటి కంఫర్ట్ ఉండాలి, దుప్పట్లు ఏంటి, రూమ్ టెంపరేచర్ నా స్కిన్ కి ఎలా టచ్ అవ్వాలి, ఈ కంఫర్ట్నెస్ మీకు తగ్గట్టుగా రూమ్ ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా గ్రాడ్యువల్ గా మన సెన్సెస్ ని గ్రాడ్యువల్ గా డౌన్ చేసుకుంటూ బ్రెయిన్ ని రిలాక్స్ చేస్తే ఆటోమేటిక్ గా నిద్ర వస్తుంది. దీంతో పాటు మన చేతుల్లో లేనిది మనం ఆపుకోలేంది అంటే ఆలోచనలు. ఎలా ఆపాలి? ఆలోచనలు ఆపటం ఎవరి తరం కాదు. కాకపోతే ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయో ఫస్ట్ గుర్తించండి. రేపు ఇంకేమైనా పనులు చేయాలా, ఓకే, ఒక పెన్ను పేపర్ తీసుకుని జర్నలిజం అంటాం అంటే జస్ట్ రాసేసుకోండి. సొల్యూషన్ అప్పుడు వెతకొద్దు, ముందు వచ్చిన ఆలోచన రాసేసి దాన్ని పక్కన పడేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ లేసి ఎటు చేయాలి ఆ పని చూద్దాం, అప్పుడు కాదు. ఇది ఒకటి ట్రై చేయండి. దీంతో పాటు ఎక్కువగా బ్రెయిన్ స్టిమ్యులేట్ చేసేవి కొన్ని ఉంటాయి. ఏంటి, ఆల్కహాల్, డ్రగ్స్, స్మోకింగ్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా రెగ్యులర్ గా మనం చేసేది ఏంటంటే టీ, కాఫీ. ఈవినింగ్ 4 తర్వాత నైట్ 9 కి పడుకునే వాళ్ళు తాగకూడదు. రిలాక్సింగ్ టీస్, హెర్బల్ టీస్ అంటారు, అవి కూడా టీయే. దాంట్లో ఉన్న పదార్థం కూడా బ్రెయిన్ స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఇవి అవాయిడ్ చేయండి, మాక్సిమం లిమిట్ చేయడానికి ట్రై చేయండి. ఇలా చిన్న చిన్న టిప్స్ తో ముందు బెడ్ టైం ని ఫస్ట్ సెట్ చేసుకుంటే నిద్ర సమస్యలు రాకుండా ఉంటాయి.